హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ దీపా మరుడ్వార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు చుక్కకూర పచ్చడి చేసుకోబోతున్నాం. దానికి కావలసిన ఆవాలు, జీలకర్ర ముందుగా మనం ఆయిల్లో వేసుకోవాలి. అవి వేగిన తర్వాత మనం ఎల్లుల్లిపాయలు, మినప్పప్పు, శనగపప్పు వేసుకోవాలి. దాని తర్వాత మనం ఎండుమిర్చి వేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్న టమాటీ ముక్కలు వేసుకోవాలి. అందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసిన తర్వాత కొంతసేపు దగ్గరికి వచ్చినంత వరకు వేపుకోవాలి. దగ్గర పడిన తర్వాత మాత్రమే మనం చుక్కకూర వేసుకోవాలి. ఫ్రెండ్స్, మనం ఉప్పు వేసుకోవడం వల్ల ఈ టమాటీ ముక్కలు మెత్తబడాయి. ఇప్పుడు మనం చుక్కకూర వేసుకుంటున్నాం. ఈ చుక్కకూర 10 కట్టలు నేను క్లీన్ చేసి వేసుకున్నాను. ఈ చుక్కకూర వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో ఏ విటమిన్ ఉంటుంది, సి విటమిన్ ఉంటుంది, పొటాషియం, మెగ్నీషియం కూడా ఉంటాయి. ఇందులో ఐరన్ శాతం ఎక్కువగా ఉండడం వల్ల గర్భిణీలు, బాలింతలు, రక్తహీనత, పాలు పడకుండా ఉంటారు. అందువలన అప్పుడప్పుడు ఇలాంటి చుక్కకూర తీసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనం చుక్కకూర మొత్తం వేసుకున్నాం కదా, దీనిని అలా కొంచెం కొంచెం మిక్స్ చేసుకుంటూ ఉండాలి. మిక్స్ అయిన తర్వాత మనకి దగ్గరికి వచ్చిన తర్వాత చుక్కకూర పచ్చడి మనకి రెడీ. దగ్గరికి వచ్చిన తర్వాత ఇలా ఉంటుంది. అప్పుడు మనం కారం వేసుకోవాలి. చూసి ఎవరికి ఎంత ఇష్టం ఉంటే అంత కారం చూసి వేసుకోవాలి. కారం వేసిన తర్వాత ఒక్క 3 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. మన పచ్చడి రెడీ అయిపోతుంది అన్నమాట. కొంచెం దగ్గరికి వచ్చింది చూడండి.